పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తడుస్తున్నాయి, ఎండకి ఎడుతున్నాయి. ఇవాళ తరుగు పేరుతోని ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దాని దగ్గర కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మొత్తం నీటిమయం అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కూడా కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నది. కాబట్టి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కొనేది కేంద్ర ప్రభుత్వం. మీరు కొనివ్వడానికి మీకున్న ఇబ్బంది ఎంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక లాస్ట్ గణేశ్వర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పడుకోకుండా మొత్తం చేతెత్తేసింది. ఈయనతో ఏం కాదు అంటున్నాడు. మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా, మీకున్న ఇబ్బంది ఎంతో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కొన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. ఈ గోడు చెప్పడానికి వర్ణనాయితం ఇది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పనిచేసుకునే విధంగా ప్రయత్నించండి. రాజకీయ జోక్యం పక్క పెట్టండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది. వాటి ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడికక్కడ ధాన్యం జరిపింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధాన్యం ఇట్లుంది అట్లుందని కాదు, ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే. రైతులు మళ్ళా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అన్నటువంటి బాధలు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపాతంగా యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని చెప్పి, రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పడ్డాయి, అంతకుముందు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే వర్షానికి తడుస్తున్నాయి, ఎండకి ఎడుతున్నాయి. ఇవాళ తరుగు పేరుతోని ఇవాళ ఇష్టానుసారంగా కడిగిస్తున్నారు. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దాని దగ్గర కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మొత్తం నీటిమయం అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కూడా కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నది. కాబట్టి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కొనేది కేంద్ర ప్రభుత్వం. మీరు కొనివ్వడానికి మీకున్న ఇబ్బంది ఎంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక లాస్ట్ గణేశ్వర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పడుకోకుండా మొత్తం చేతెత్తేసింది. ఈయనతో ఏం కాదు అంటున్నాడు. మీతో వేరే విషయాలు ఏం కాదు కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కదా, మీకున్న ఇబ్బంది ఎంతో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కొన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. ఈ గోడు చెప్పడానికి వర్ణనాయితం ఇది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పనిచేసుకునే విధంగా ప్రయత్నించండి. రాజకీయ జోక్యం పక్క పెట్టండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బంది వస్తున్నది. వాటి ప్రత్యేకంగా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బట్ వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి కురిసిన వర్షాల వల్ల మొత్తం ఎక్కడికక్కడ ధాన్యం జరిపింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధాన్యం ఇట్లుంది అట్లుందని కాదు, ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే.
రైతులు మళ్ళా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అన్నటువంటి బాధలు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితి రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు నిష్పక్షపాతంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.